నమస్తే. లా అండ్ లైఫ్ కార్యక్రమానికి స్వాగతం. గత సంవత్సర కాలంగా ప్రతి వారం చట్టంలో సామాన్య మానవుడికి సామాన్య ప్రజలకి తెలియని చాలా అంశాల మీద అవగాహన కల్పిస్తూ వస్తుంది ఈ కార్యక్రమం. మరి ఇవాల్టి మన కార్యక్రమంలో భాగంగా విడాకులు తీసుకోవాలంటే చట్టంలో ఇలాంటి చట్టం ఉంది, ముఖ్యంగా మహిళలు విడాకులు తీసుకోవాలంటే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది, ఎంత టైం పడుతుంది, ఈ విషయాలన్నింటి మీద ఈ వారం మనం మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించి ప్రముఖ న్యాయవాది నాగేశ్వరరావు పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ విడాకులు తీసుకోవడం అనేది గత దశాబ్ద కాలంగా కేసుల సంఖ్య బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. అవునండి. అప్పటితో పోల్చుకుంటే ముఖ్యంగా మీ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ డీల్ చేయడంలో, అంటే కౌన్సిలింగ్ ఇవ్వడంలో కావచ్చు, వాళ్ళకు ఒక సరైనటువంటి పరిష్కారం చూపించడంలో కావచ్చు, మీకు ఒక మంచి ఎక్స్పర్ట్ అయినటువంటి పేరు ఉంది. అవునండి. సో ఎలా జనరల్గా ఈ తరహా సమస్యలతో వచ్చేవాళ్ళు ఎలాంటి ఇష్యూస్తో వస్తుంటారు మీ దగ్గరికి? ఎక్కడైనా కూడా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అనేటివి మనకి ఇంతకుముందు మనం చాలా సందర్భాలు చెప్పినట్టు ఈ కుటుంబాలు అనేటివి ఉమ్మడి కుటుంబం నుంచి చిన్న కుటుంబాలకు మారటము, తర్వాత పారిశ్రామీకరణ జరగటము, అంటే ఇద్దరు పనిచేయడం ద్వారానే ఇవి ఎక్కువ విడాకులకు దారితీస్తున్నాయి అన్నట్టు. తర్వాత ఇంతకుముందు వ్యవస్థలో ఉన్న మన భారత సాంప్రదాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ వ్యవస్థలో ఇంతకుముందు ఒక పెళ్లి చేయాలంటే తెలిసిన వాళ్ళ దగ్గర చేస్తుండే. ఇప్పుడు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా మాత్రమే పెళ్లి చేసేస్తున్నారు. సో సరైన అది లేకుండా, సరైన వివరాలు సేకరించకుండా, తర్వాత వాళ్ళకి పెళ్లికి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇవ్వకుండా చేయడం ద్వారా ఈ విడాకుల సంఖ్య బాగా పెరిగిపోతుంది ఇప్పుడు. అయితే ముఖ్యంగా ఎక్కువగా విడాకులు అప్లై చేసుకునే టైంలో ఎక్కువగా మహిళలు అప్లై చేస్తూ ఉంటారు, కానీ పురుషులు అప్లై చేస్తుంటే చాలా తక్కువ కేసెస్లో జరుగుతూ ఉంటుంది. ఎందుకని అంటారు? ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడితే మహిళలు ఎక్కువ అప్లై చేయడము, పురుషులు అప్లై చేయడం అంటూ ఏమి ఉండదు దాంట్లో. జనరల్గా ఎవరైనా ఇద్దరిట్లో ఎవరైనా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో, ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉండరు కాబట్టి, వాళ్ళు కొద్దిగా వెళ్ళిపోదాం అనుకుంటారు కాబట్టి ఎక్కువ శాతం వాళ్ళే వస్తుంటారు. కాబట్టి దీంట్లో ఒక మనం స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, మహిళలు అనేది విడాకుల సంఖ్య ప్రతిరోజు ఏదో ఒక కారణం వల్ల పెరిగిపోతూనే ఉంది. అప్లై చేసుకునే వాళ్ళలో అప్లై చేసుకునే ఇద్దరు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కంపారిజన్ టు మనం పోల్చుకుంటే కొద్దిగా మహిళలు ఎక్కువ శాతం ఎక్కువ ఉంటుంది, కొద్దిగా ఎక్కువ ఉంది అంతే. ఎందుకంటారు? కారణం ఏంటి? అంటే వీళ్ళు అప్లై చేస్తే తొందరగా రాదనా, లేకపోతే భరణం ఇవ్వాల్సి వస్తుందనా, ఏంటి కారణం? అట్లా ఇప్పుడు చట్టంలో విడాకుల గురించి నిర్వచించేటప్పుడు మహిళలు అప్లై చేసుకుంటేనే తొందరగా ఇవ్వాలి, లేకపోతే మగవాళ్ళు అప్లై చేసుకుంటేనే లేట్గా ఇవ్వాలి, అట్లాంటివి ఏమి ఉండదు. ఎందుకంటే మహిళలు అప్లై చేసుకోవడానికి గల కారణాలు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ హరాస్మెంట్ గురైతే వాళ్ళే కాబట్టి ఆ హరాస్మెంట్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు విడాకులు అప్లై చేస్తారు. అట్లా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ కొద్దిగా హరాస్మెంట్ గురయ్యేది, ఎందుకంటే చట్టాలని వాళ్ళ కోసం చేయబడ్డాయి కాబట్టి ఆ హరాస్మెంట్ తప్పించుకోవడానికి, కొద్దిగా ఫీజుబుల్ అనిపించడానికి వాళ్ళు ఏమన్నా చట్టాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. చట్టం దీనికి ఏమన్నా ఉందా? ఎవరి వాళ్ళకు ఎవరి చట్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో డైవర్స్ సంబంధించి మన హిందూస్కి వచ్చేసేమో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం విడాకులు ఎట్లా తీసుకోవచ్చు, తీసుకుంటే ఏమవుతుంది, దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏందనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ మనకు స్పష్టంగా చెప్తుంది. ఓకే. తర్వాత క్రిస్టియన్స్కి వచ్చేసి డైవర్స్ యాక్ట్ ఉంది. సో సెపరేట్. పార్సీ వాళ్ళకి వచ్చేసి పార్సీ వాళ్ళకి కూడా సెపరేట్ యాక్ట్ ఉంది. ఎందుకంటే ముస్లిమ్స్కి వేరే ఉంది, క్రిస్టియన్స్కి వేరే ఉంది. ఎందుకంటే కల్చర్, లివింగ్ పద్ధతులు, పెళ్లి చేసే పద్ధతి. ఇప్పుడు ముస్లింలలో అయితే అక్కడ వాళ్ళు నిఖానామా అనేది కంపల్సరీ రాసుకుంటారు. క్రిస్టియానిటీలో కంపల్సరీ వాళ్ళు 100% వాళ్ళు వితౌట్ సర్టిఫికేషన్ మ్యారేజ్ చేయరు. ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ దే విల్ ఇష్యూ ద సర్టిఫికేట్. మన హిందువుల్లో ఆప్షన్ ఉంది అట్లా. కాబట్టి ఎవరి సిద్ధాంతాల ప్రకారం ఆ చట్టాలు అనేవి రెడీ చేయబడ్డాయి. కాబట్టి ఎవరిది వాళ్ళకి ఉంది. కాబట్టి ప్రతి మతానికి ఒక డైవర్స్ యాక్ట్ అంటూ ఒకటి ఉంది. ఓకే, రైట్ సార్. ఒక కాలర్తో మాట్లాడదాం. నరేష్ సైబరాబాద్ నుంచి. చెప్పండి నరేష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఇది ఒకటి యాక్చువల్గా గత 5 yearsగా దూరంగా ఉంటున్నాము. 5 years నుంచి మీరు దూరంగా ఉంటున్నారా? అవునండి. చెప్పండి. ఒకటి ఏంటంటే తను గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. నేను నాన్ ఎంప్లాయీని. ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను తనని ఆ స్టేజ్కి తీసుకొచ్చాను, గవర్నమెంట్ ఎంప్లాయీ వరకు. ఓకే. తర్వాత తను వేరే వాళ్ళతో ఇష్టపడి వాళ్ళతోనే ఉన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు డైవర్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, బట్ దూరంగా ఉంటున్నాను. నా మీద పోయి లేనిపోయి కేసులు పెట్టేస్తుంది. కానీ ఒకవేళ నేను అప్రోచ్ కావాలంటే దానికి సలహా కావాలి. ఇప్పుడు డైవర్స్ ఇవ్వాలంటే మీ కేసులో 5 years నుంచి దూరంగా ఉంటుంది కాబట్టి ఆమెకు మీరు డైవర్స్ చేయాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆమె ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి. దాంట్లో
డైవర్స్ అనేది బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ మీద, అంటే మీ 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 జీవితంలో ఉన్న నిజాల మీద డైవర్స్ డిసైడ్ చేయబడుతుంది తప్ప ఆమె ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది అనేది ఏం లేదు దాంట్లో. ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కోర్టు ఉంటుంది కాబట్టి కోర్టుకు మీరు అప్లై చేసుకుంటే కోర్టు మీలో ఉన్న పిటిషన్లో ఉన్న నిజాలు పరిశీలించి మీకు డైవర్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే మీ కేసులో, మీ పర్టికులర్ కేసులో 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే మీరు డిజర్షన్ గ్రౌండ్ కింద మీరు డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఒక భార్యాభర్తలు 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం విడిపోయి కనుకుంటే ఐదర్ భార్య కానీ భర్త కానీ డిజర్షన్ గ్రౌండ్ కింద మీరు అప్లై చేసుకుంటే మీకు డైవర్స్ సులభంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఈజీగా డైవర్స్ ఇవ్వచ్చు. రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఎవరు అప్లై చేసుకున్నా కూడా, భార్య అప్లై చేసుకున్నా భర్త అప్లై చేసుకున్నా కూడా విడాకులు ఒక దంపతులకు ఇచ్చే ముందు ఏ అంశాలను మీరు ఒక పాయింట్ చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాల కంటే ఎక్కువగా వేరువేరుగా ఉంటాయి. అది కాకుండా ఇంకా ఏ అంశాలని కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది? డైవర్స్ అప్లై చేయడం అనేది అంటే ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవడం అనేది రకరకాలుగా ఉంటుంది. దాంట్లో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. మనం చట్టపరంగా కనుక వస్తే ఫస్ట్ డైవర్స్ తీసుకోవడానికి గల కారణాలు మనం చట్టపరంగా ఆలోచిస్తే, నిత్య జీవితంలో కాకుండా మనం చట్టపరంగా ఆలోచిస్తే మనకు ఫస్ట్ ఒక పెళ్లి జరిగిన తర్వాత ఏదన్నా కారణాల వల్ల వాళ్ళు కలిసి ఉండలేని పరిస్థితి కనుక ఏర్పడితే సెక్షన్ 10 కింద జ్యుడిషియల్ సపరేషన్ వేసుకోవచ్చు. అంటే మా ఇద్దరికి పెళ్ళి అయింది, మా ఇద్దరి మధ్యలో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము కొంతకాలం దూరంగా ఉండాలనుకుంటున్నాం అని ఆ సమస్యలను విన్నవించడం ద్వారా చట్ట ప్రకారం వాళ్ళు భార్యాభర్తలుగానే ఉంటారు కానీ సపరేట్గా ఉండొచ్చు. కొంతకాలం పాటు సపరేట్గా ఉండొచ్చు. అది విడాకులు కాదు, చట్ట ప్రకారం గ్యాప్ ఉంటుంది. డిసైడ్ చేసుకోవచ్చా? లేదు, మాక్సిమం 2 years. మళ్ళీ 2 years కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ డైవర్స్ దారితీస్తుంది. ఇది డైవర్స్కి కలిసి ఉండడానికి డైవర్స్కి మధ్యలో స్థితి అన్నట్టు. ఇది అంటే వాళ్ళకు ఏమైనా రిపేర్లు ఉన్నాయంటే వాళ్ళు ఏమైనా రిపేర్ చేసుకోవాలనుకుంటే, మీడియేషన్ తీసుకోవాలనుకుంటే, కలవాలనుకుంటే కొన్ని సందర్భాలలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ చిన్న సమస్యలన్నీ డైవర్స్కి దారి తీయకుండా జీవితాలు ఖరాబ్ కాకుండా చట్ట ప్రకారం మనకు సెక్షన్ 10 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జ్యుడిషియల్ సపరేషన్ అనేది ఇచ్చారు మనకు. అది ఫస్ట్. అంటే ఒక పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు కొంతకాలం వాళ్ళు కనుక వాళ్ళ జీవితాలు మళ్ళీ కలిసి నిమించాలంటే రిపేర్ చేసుకోవడానికి ఉన్న అవకాశం సెక్షన్ 10 మనకు. ఏదన్నా కారణం వల్ల పెళ్లి తర్వాత ఏదన్నా కారణం వల్ల కనుక భార్య కానీ భర్త కానీ వెళ్ళిపోతే, కొన్ని సందర్భాల్లో కుటుంబాన్ని నచ్చక వెళ్ళిపోతారు, కొన్ని సందర్భాలలో ఉండలేక వెళ్ళిపోతారు, కొన్ని సందర్భాల్లో హోమ్ సిక్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో భార్యకు కానీ భర్తకు కానీ. ఒక కాలర్తో మాట్లాడదాం సార్. మౌలి కరీంనగర్ నుంచి. మౌలి గారు నమస్తే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం సార్. మౌలి గారు చెప్పండి. సార్ ఇప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి సార్ ఒక 18 years అవుతుంది సార్. ఓకే చెప్పండి. మాకు పాప ఉంది. ఓకే, పాప ఏజ్ ఎంత అండి? బాబా 15 ఏజ్ అండి. ఓకే, 15 years. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉంటుంది ఆమె. ఓకే, కొట్టుంటాడు వన్ సైడ్ ఆమె ఇటు రాకుండా చెప్పినా వినకుండా వన్ సైడ్ డైవర్స్ తీసుకుంది. వన్ సైడ్ డైవర్స్ అంటే ఆమె అప్లై చేసుకుందా లేకపోతే? ఆమె కోర్టు మీద అప్లై చేసి తీసుకుందండి. ఆమెకు వన్ సైడ్ డైవర్స్ అంటే మీరు కోర్టుకి వెళ్ళకుండా ఉంటారు, అందుకనే ఆమెకు ఎక్స్పార్టీ డైవర్స్ ఇచ్చి ఉండొచ్చు కోర్టు. డైవర్స్ తీసుకుంది సార్. అవునండి చెప్పండి. మా పాప గురించి మేము ఆమె గురించి రాకుండా పాప గురించి మేము మ్యారేజ్ చేసుకుని పాప గురించి మేము ఫైట్ కోర్టులో ఫైట్ చేయొచ్చా లేదా మా పాప గురించి? ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయికి 15 సంవత్సరాల ఏజ్ ఉంది కదా, మీరు చైల్డ్ కస్టడీ అనేది అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు వేసుకుంటే మీకు వచ్చే అవకాశం ఉండు. ఇప్పుడు అమ్మాయి 15 సంవత్సరాలు ఏజ్ ఉంది కాబట్టి అమ్మాయికి ఆలోచించుకునే విధానము, ఆలోచించుకుంటే తల్లి దగ్గర ఉంటే మంచిగా ఉంటుందా తండ్రి దగ్గర ఉంటే మంచిగా ఉంటుందా అని ఆలోచించే శక్తి ఆమెకు ఉంటుంది. మీరు కోర్టులో మీరు కేసు వేసినా కూడా మీరు కంపల్సరీ మళ్ళీ అమ్మాయి డిసిషన్ మీద ఆధారపడి కోర్టు మీకు అమ్మాయి ఇష్ట ప్రకారం కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కోర్టు కేసు తేలడానికి ఇంకో జనరల్గా చైల్డ్ కస్టడీ కేసు తేలడానికి 1 year నుంచి 2 years మధ్యలో పడుతుంది కాబట్టి ఆ లోపు ఆమె మేజర్ అయిపోతుంది. మేజర్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ కూడా చైల్డ్ కస్టడీ కేసు వేసుకునే అవకాశం లేదు. కాకపోతే యాజ్ ఏ ఫాదర్గా మీ రెస్పాన్సిబిలిటీ, అన్మ్యారీడ్ డాటర్ కాబట్టి ఆమెకు పెళ్లి చేయాల్సిన బాధ్యత కానీ లేదా ఆమెకి చదువుకు సంబంధించిన ఖర్చులు కానీ ఇతర ఖర్చులు కానీ మీరు భరించే హక్కు అయితే మీకు ఉంటుంది, దాన్ని ఎవరు డినే చేయలేరు. రైట్. మరో కాలర్తో మాట్లాడదాం సార్. రాజు కరీంనగర్ నుంచి. రాజు గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో హలో సార్, నాది పెళ్ళి చెప్పండి సార్. చెప్పండి. పెళ్ళి 10 years అయింది. ఆమె వస్తుంది ఏంటంటే ఒక 3 months ఉంటాయి, 9 months అలా అమ్మ వాళ్ళ ఇంటిగా ఉంటుంది. ఏం గొడవ లేకుండా చిన్న గొడవలు పెట్టుకుని పోతుంది. ఒక నేను చెప్పండి. ఇప్పుడు వెళ్ళిపోయిన 9 months అయింది. ఓకే. అయితే మొన్న ఏంటంటే
కేసు పెట్టి వరకట్న కింద కేసు పెట్టింది అందరి మీద. ఓకే మా అక్కలు మా బావాలు మా అందరి మీద కేసు పెట్టింది. ఓకే యాక్చువల్గా ఏంటంటే నాకు ఇష్టం లేదు. కాకపోతే ఎస్ఐ గారు ఏం చేసిన కౌన్సిలింగ్ చేసి తీసుకుపోవని చెప్పి. ఓకే దీనికి ఏమన్నా దీనికి ఆధారాలు ఉన్నాయి, ఏమన్నా కోర్టుకు ఆమెతో మీరు కాపురం చేయడం ఇష్టం లేనప్పుడు మీరు డైవర్స్ చేసుకునే హక్కు ఉంటుందండి మీకు. మీరు ఏదైతే కారణాలు చెప్పారో ఒక 3 నెలలు ఇంట్లో ఉండి 9 నెలలు ఎలాగ వాళ్ళ పుట్టింట్లో ఉంటుందో అలాగే మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద మీకు 498 కేసు పెట్టింది కాబట్టి ఈ 2 కారణాలు చూపుతూ మీరు కోర్టులో డైవర్స్ చేసుకునే అధికారం మీకుంది. ఈ 498 కనుక ఆమె పెట్టిన కేసు కనుక ఫాల్స్ కేసు కనుక కానీ ప్రూవ్ అయితే మీకు డైవర్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉందండి. రైట్ నాగేశ్వర గారు, మరో కాలర్తో మాట్లాడదామండి. అరుణ గారు విజయవాడ నుంచి. అరుణ గారు చెప్పండి. అన్నయ్య గురించి మాట్లాడాలండి. మా అన్నయ్య వాళ్ళ వైఫ్ చెప్పండి. పెళ్ళి 20 సంవత్సరాల తర్వాత పోయిన సంవత్సరం వేరే అతనితో వెళ్ళిపోయిందండి 2 సంవత్సరాల క్రితం. ఓకే వాళ్ళకి 2 పాప బాబు ఉన్నాడు. ఓకే పాప ఏమో చదువుతుంది ఇక్కడ వేరే దేశంలో, డాక్టర్ చదువుతానికి ఇక్కడే ఉంది, అన్నయ్య దగ్గరే ఉంది. తను మాత్రం వెళ్ళిపోయింది ఆ అమ్మాయి వదిలేసి. ఓకే అయితే ఇట్లా డైవర్స్ తీయడానికి ఏమన్నా అవకాశం ఉందా? అన్నయ్య గవర్నమెంట్ జాబ్ అన్నమాట. అవును. ఆమె వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2 సంవత్సరాలు అయిందండి. మీరు 2 సంవత్సరాలు దాటింది కాబట్టి నేను డైవర్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చట్టంలో మీకు చెప్పండి. అయితే ఏం చేస్తాం, మధ్యలో ఒకసారి సర్లే తప్పేదో అయిందని చెప్పి కూడా ఒకసారి తీసుకొచ్చాము, అయినా కానీ మళ్ళీ వెళ్ళిపోయింది. అవునండి. ఇప్పుడు మరి అన్నయ్య డైవర్స్ చేస్తే మరి మనోవర్తి కింద ఏమన్నా ఇవ్వాల్సి వస్తుందా ఏంటనే. ఇప్పుడు మనోవర్తి అనేది మీరు ఆ అమ్మాయి అడగాలండి. ఇప్పుడు మీ అన్నయ్య గారికి కావాల్సింది ఏంది? డైవర్స్ కావాలి కాబట్టి మీ అన్నయ్య గారు నిరభ్యంతరంగా డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. డిజర్షన్ గ్రౌండ్ కింద డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఆమె వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మీ అన్నయ్య గారు ఎంటైటిల్ ఫర్ డైవర్స్ అండి. 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మీ అన్నయ్య గారు డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. మనోవర్తి అనేది ఆమె మనం డైవర్స్ అప్లై చేసినప్పుడు నాకు ఇంత మనోవర్తి ఇవ్వండి అని ఆమె అడగాలి తప్ప మనం మనోవర్తి అంటే ఏముండదు. ఆమె అడిగితే కోర్టు సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎందుకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలనేది కోర్టు డిసైడ్ చేస్తుందండి. కాబట్టి మీరు మనోవర్తి కంటే ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, చాలామందికి తెలియక ఏమంటుంటే డైవర్స్ ఇవ్వడానికి చాలామంది భారతదేశంలో డైవర్స్ అప్లై చేసుకోవడానికి కానీ డైవర్స్ తీసుకోపోవడానికి కానీ ఒకటే ఒక కారణం ఏంటంటే భార్యకి ఏమన్నా మనోవర్తి ఇవ్వాలా, భార్య ఆస్తులు ఏమైనా తీసుకుంటుందా అనే ఉద్దేశంతోనే చాలామంది డైవర్స్ అప్లై చేసుకోకుండా గొడవలు పడుతూ జీవిస్తుంటారు. ఎక్కడైనా కూడా మనోవర్తి అనేది భార్య పార్ట్. భార్యకు భర్త మీద అధికారం ఉన్నప్పుడు లేకపోతే భర్త సంపాదించినప్పుడు మనోవర్తం అప్లై చేసుకోగలుగుతుంది. ఆస్తుల మీద అయితే భర్త ఆస్తుల మీద భార్యకి ఎలాంటి రైట్ అయితే ఉండదండి. ఓకే రైట్. ఈ పాయింట్ చాలా మందికి తెలియదు. చాలా మంది ఎందుకంటే అదే మాట్లాడుతుంది. మరో కాలర్తో మాట్లాడుతాం సార్. వెంకన్న వరంగల్ నుంచి. వెంకన్న గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇది నా మ్యారేజ్ 2 years అయింది సార్. ఓకే. మాకు ఎలాంటి సంతానం కూడా లేదు సార్. ఓకే. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉంది సార్. మొన్న ఒక 6 months బ్యాక్ ఇద్దరికి భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయినా సార్. ఓకే. ఇక మన ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు సార్, అవునండి, మన పంచాయతీ వెళ్ళారు. అవును. వాళ్ళ సమక్షంలోనే డ్రైవర్ తీసుకున్నాం సార్. ఓకే. తీసుకున్న తర్వాత జస్ట్ 1 month బ్యాక్ ఆమె మళ్ళీ నా భర్త నాకు కావాలని నేను కోర్టులో చేసుకుంటే నా భర్త కావాలని అంటుంది సార్. అవునండి. అంటే ఎందుకు మన ఇప్పుడు ఇద్దరు పెద్ద సమస్య విడాకులు అయింది కదా, మళ్ళీ ఇదేంటి అని అడిగితే అది సంపూర్ణ విడాకులు కాదు, నా మనసు మారిందని ఇట్లా మళ్ళీ అంటుంది సార్. నాకు ఆమె ఇష్టం లేదు సార్. ఆమె క్యారెక్టర్ మంచిది కాదు, నాకు ఇష్టం లేదు సార్. అవునండి. దీంట్లో మీరు చెప్పింది అవునండి, మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే చాలామంది డైవర్స్ అనేది మన భారతదేశంలో 80% ఆఫ్ ద డైవర్స్ అనేది పెద్ద మనుషుల సమక్షంలో పేపర్లు రాసుకొని డైవర్స్ తీసుకుంటారండి. ఈ పేపర్లు రాసుకొని డైవర్స్ తీసుకున్నది అనేది చట్ట ప్రకారం ఇన్వాలిడ్. ఎందుకంటే ఒక డైవర్స్ ఇచ్చే అధికారం కోర్టుకు మాత్రమే ఉంది. మధ్య వ్యక్తులకు, మీడియేటర్స్ కానీ పెద్ద మనుషులకు కానీ ఎక్కడా లేదు. కాకపోతే ఈ సాంప్రదాయం అనేది మనకు పూర్వకాలం నుంచి వస్తుంది కాబట్టి దాన్ని ఇంకా మన గ్రామాలలో కానీ విలేజ్లలో కానీ సెకండ్ లెవెల్ సిటీలలో కానీ దాన్ని పాటిస్తున్నారు. ఆ డైవర్స్ అనేవి ఒకవేళ పెద్ద మనుషుల ద్వారా తీసుకున్న డైవర్స్ అనేవి ఎప్పుడు వ్యాలిడ్ అయితే అంటే ఆ డైవర్స్ తీసుకున్న ఇద్దరు వ్యక్తులు రీమ్యారేజ్ చేసుకుంటేనే అవి వ్యాలిడ్ అవుతాయి. ఆ రీమ్యారేజ్ చేసుకోకుండా ఒక వ్యక్తి రీమ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఒక వ్యక్తి మామూలుగా ఉన్నా కూడా దట్ పర్సన్ హ్యాస్ ఎవ్రీ రైట్ అన్నట్టు ఆ వ్యక్తికి రైట్ ఉంటుంది. కాబట్టి ఆమె చెప్పింది కరెక్టే. పెద్ద మనుషులలో తీసుకున్న డైవర్స్ అనేది పనిచేయదు కాబట్టి
ఆమె మళ్ళీ కావాలనుకుంటుంది కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అధికారం కానీ మీ మీద కేసులు వేసే అధికారం కానీ ఆమెకు ఉంది. మీకు ఆమెతోని కలిసి నివసించడం ఇష్టం లేకపోతే మీరు ఆ కారణాలు చెప్తూ ఎందుకు ఆమెతోని కలిసి నివసించలేరు దానికి గల కారణాలు ఎందుకు చెప్తూ మీరు డైవర్స్ డైరెక్ట్ అప్లై చేసుకోండి కోర్టులో. కోర్టు కనుక మీరు చెప్పే దాంట్లో నిజాలు ఉంటే కోర్టు మీకు డైవర్స్ ఇష్యూ చేస్తుంది. రైట్ నాగేశ్వర గారు, మనం మరికొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు ఈ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లా అండ్ లైఫ్ కార్యక్రమంలో ఇప్పుడు షార్ట్. నాగేశ్వర గారు ఒక కాలర్తో మాట్లాడుతున్నాడు. సుధాకర్ గారు నమస్తే. సుధాకర్ గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అదే విడాకుల గురించి వివరాలు కావాలి సార్. సార్ చెప్పండి, అంటే ఏం వివరాలు కావాలి మీకు? అంటే ఇప్పుడు విడాకులు తీసుకోవాలంటే భర్త ఆస్తుల నుంచి భాగాలు వస్తాయా, లేకుంటే తన మామగారు ఆస్తుల నుంచి భాగాలు వస్తాయా సార్ ఈ పంచివ్వడానికి? మనం ఇప్పటికీ మీరు రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ చూడండి, మనం చాలా సందర్భాలలో మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం అందరికీ. భార్యకు భర్త ఆస్తి మీద కానీ లేదా అత్తమామల ఆస్తి మీద కానీ అధికారం లేదు. భర్త బతుకున్నంత కాలం భార్య ఆస్తులు పంచుకునే అధికారం లేదు. భార్యకున్న రైటర్లు ఏంది అంటే, భార్యకున్న రైట్ ఏంటంటే భర్త మీద అలిమోని తీసుకోవడం. అంటే అలిమోని అంటే మనకు బతకడానికి ఆమెకు కావాల్సిన మినిమం ఖర్చులు తీసుకోవడం, మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని బట్టి ఆమె ఆ ఎక్స్పెన్సెస్ అనేది ఎవ్రీ మంత్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంతే బతుకున్నంత కాలం తప్ప ఆస్తుల మీద ఆమెకు అధికారం లేదు. భార్యకు భర్త ఆస్తుల మీద ఎప్పుడు అధికారం వస్తుంది అంటే, ఒకవేళ భర్త చనిపోతే భర్త పేరు మీద ఉన్న ఆస్తుల మీద అవకాశం వస్తుంది తప్ప అంతవరకు భర్త బతుకున్నంత కాలం భార్యకు భర్త ఆస్తుల మీద కానీ అత్తమామల ఆస్తుల మీద కానీ సంబంధం లేదు. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదామండి. ఉమామహేశ్వరరెడ్డి గారు నెల్లూరు నుంచి, చెప్పండి. ఉమామహేశ్వరరెడ్డి గారు హలో సార్, చెప్పండి. అదే సార్, అది అడుగుతాను సార్. చెప్పండి. దాంతో పాటు మహిళలకు చట్టాలు అని చెప్పినది, ఇది పెళ్లి కాకుండా పోతే తండ్రి ఆస్తిలో నుంచి బాగా అడిగేది అనుకుంటారు సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. తండ్రి ఒక 5 మంది పిల్లలు సార్, అందుకు 3 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. ఓకే. అందరికి పెళ్లి లేదు, కానీ ఒక ఆవిడ మాత్రం హ్యాండిక్యాప్చుడు, ఆవిడ పెళ్లి కాలేదు సార్. ఓకే. అది ఇప్పుడు దానిపైన ఆవిడకు తండ్రి ఆస్తుల నుంచి హక్కు ఈమెకు ఉంటుందా లేదా? ఇప్పుడు తండ్రి ఆస్తుల నుంచి హక్కు అంటే దీంట్లో 2 రకాలు ఉంటుందండి. ఒకటేమో అది కనుక యాన్సిస్టర్ ప్రాపర్టీ అయితే ఆ తండ్రికి ఆ ప్రాపర్టీ అనేది తాత ముత్తాతల నుంచి కనుక వచ్చి ఉంటే ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప క్లెయిమ్ చేసుకోవచ్చు. రెండోది, ఒకవేళ తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి కాకుండా ఆ తండ్రే కష్టార్జితంగా సంపాదించుంటే కనుక ఆ హ్యాండిక్యాప్డ్ అమ్మాయికి ఎంతో కొంత న్యాయం చేయాల్సిన బాధ్యత కంపల్సరీ ఉంటుంది చట్టపరంగా కూడా. ఎందుకంటే షీ ఈజ్ అన్మ్యారీడ్, ఆమెకు మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ మ్యారేజ్ చేయాల్సిన బాధ్యత కానీ తండ్రి మీద ఉంటుంది. తర్వాత ఎంతో కొంత ఆమె బతకడానికి, అంటే ఆమె మ్యారేజ్ అయ్యేంత వరకు ఆమె బతకడానికి ఆస్తిలో ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇంత ఇవ్వాలని రూల్ అయితే ఏం లేదు. ఎంతో కొంత ఆమెకు తీసిన తర్వాతనే మిగతా ఆస్తి అతను ఏమైనా చేసుకునే అధికారం ఉంటుంది. రైట్. ఇకపోతే చాలా సందర్భాల్లో మనం చూస్తే సార్, పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఏవో చెప్తారు, అబద్ధాలు చెప్తారు, లేకపోతే మోసాలు చేస్తారు. ఆస్తుల విషయంలో కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో, రకరకాల విషయాల్లో అబద్ధాలు చెప్తూ ఉంటారు. అది పెళ్ళి అయిన తర్వాత తెలిసిపోతుంది. సో ఇలాంటి సందర్భంలో ఏంటి పరిస్థితి? ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఉన్న మార్కెట్లో మ్యారేజ్ అనేది త్రూ వెబ్సైట్ ద్వారా, మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మ్యారేజ్ సంబంధాలు అనేది కుదురుతున్నాయి. చాలా వరకు కుదురుతున్నాయి. రెండోది, ఈ తిరిగేది, ఇంతకుముందు ఒక మ్యారేజ్ చేయాలంటే తెలిసిన వ్యక్తుల ద్వారా సంబంధం ఎతుకులాడుకునే వాళ్ళు, ఒక 2-3 సార్లు వెళ్ళేవాళ్ళు, వాళ్ళ గ్రామానికి వెళ్ళేవాళ్ళు, అక్కడ మాట్లాడుకునేటోళ్ళు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏందనేది నిజమైన సోర్సెస్ ద్వారా, అంటే సమాజంలోని వ్యక్తుల ద్వారా నిజమైన సోర్సెస్ సేకరించేసుకొని. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు చాలాసేపు నుంచి, చక్రపాణి గారు నెల్లూరు నుంచి. చక్రపాణి గారు చెప్పండి. సార్ చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి చెప్పండి మాట్లాడుతున్నారు, చెప్పండి. సార్ మా అమ్మాయికి లాస్ట్ ఇయర్ February 6th మ్యారేజ్ అయింది సార్. ఓకే. ఆ అబ్బాయి హెరాస్మెంట్ చేసుకోలేక మేమే దగ్గరుండి తీసుకొచ్చేసాం సార్. ఓకే. తర్వాత వాళ్ళు సామాన్లు కూడా 2 లక్షల రూపాయలకి ఇచ్చాం సార్. ఓకే. అది మళ్ళా కొద్ది రోజులకి ఒక 4 నెలల తర్వాత వెనక్కి పంపించారు సార్ సామాన్లు కూడా. ఓకే.
ఏదో కాంప్రమైజ్ మీద సరే మాకు ఇష్టం లేక మేము కూడా వద్దనుకున్నాం. అలాంటి వ్యక్తితో ఓకే కాంప్రమైజ్ మీద మేము లాయర్ దగ్గర సంతకాలు పెట్టాము సార్. అందరం ఫైల్లో సంతకాలు పెట్టాము ఓకే ఇద్దరము. కాకపోతే ఫైల్ చేసేటప్పుడు దాంట్లో 12 లక్షలు ఇచ్చేటట్టుగా రాశారు సార్. అవునండి ఆ రోజు చెక్ ఇస్తాము బాండ్ ఇస్తామని చెప్పారు సార్. అవునండి కానీ అక్కడికి వచ్చేటప్పటికి లాస్ట్ లో అది కూడా ఇవ్వకుండా చీటింగ్ చేసి కోర్టు లోపల సంతకం పెట్టించాలని చూశారు సార్. ప్లాన్ ఓకే చేశారు. తర్వాత మేము అది కూడా రాదని చెప్పి మేము వెనక్కి వచ్చాం సార్. ఓకే అది ఎట్లా ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నారు సార్. దాన్ని ఓకే మధ్యస్థం పోతే మాట్లాడితే వెనక్కి వచ్చేస్తున్నారు సార్. అది ఇంతవరకు తేల్చలేదు సార్. మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలి సార్? ఇప్పుడు మీరైతే ఆ అగ్రిమెంట్లో రాసుకున్న దాని ప్రకారం మీకు రావాల్సినవి వచ్చాయా, ఇంకేమైనా పెండింగ్ ఉందా అండి? లేదు సార్, 12 లక్షలు ఇస్తామన్నారు. 12 లక్షలు ఇస్తామన్నారు కదా, దాంట్లో ఎంత ఇచ్చారు ఇప్పటిదాకా మీకు? ఏమి ఇవ్వలేదు సార్. అదే సార్ అక్కడ వచ్చి బాండు మేము చెక్కిస్తామని చెప్పి ఒకరు మీడియేటర్ గా చెప్పారు. ఓకే అది కూడా తీసుకురాలేదు. లాస్ట్ లో కోర్టులో సంతకం పెట్టమంటే మేము ఇది కూడా చీట్ చేస్తున్నారని మేము వెనక్కి వచ్చాం సార్. ఆ రోజు ఫైల్ లో మాత్రం సంతకాలు పెట్టాం. అంటే లాయర్ దగ్గర ఫైల్ మాత్రం లాయర్ దగ్గర పెట్టిన సంతకాలు ఏం పనిచేయవండి. ఎందుకంటే ఒక మ్యూచువల్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము ఒక కాంప్రమైజ్ అయ్యి మ్యూచువల్ డైవర్స్ ప్రాసెస్లో ఉన్నట్టున్నారు మీరు. మ్యూచువల్ డైవర్స్ ప్రాసెస్లో మీకు ఏంటంటే లాయర్ దగ్గర పెట్టే సంతకాలు అనేవి వాటికి పెద్ద వాల్యూ ఉండదు. సో ఆ డాక్యుమెంట్ ఎప్పుడైతే మీరు కోర్టులో సబ్మిట్ చేసి జడ్జి గారి సమక్షంలో మీరు అక్కడ ఉన్న రిజిస్టర్లో ఎప్పుడైతే సంతకాలు పెడతారో అప్పుడే అది వాల్యూడ్. మ్యూచువల్ డైవర్స్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి మనం డైవర్స్ అప్లై చేయటము, రెండోది డైవర్స్ తీసుకోవడం. ఈ డైవర్స్ అప్లై చేసేదానికి డైవర్స్ తీసుకోవడానికి మధ్యలో 6 నెలల గ్యాప్ ఉంటుందండి. ఆ చట్టంలో 6 నెలల గ్యాప్ ఎందుకు పెట్టారంటే ఏదన్నా ఆవేశంగా వచ్చి మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసుకున్నప్పుడు ఒక 6 నెలల గ్యాప్ కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే మళ్ళీ వాళ్ళు పునరాలోచించుకొని కలిసిపోయే అవకాశం ఉంటుందేమో, ఒక చివరి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి 6 నెలల గ్యాప్ పెట్టారు. సో మీరు ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద మీరు మ్యూచువల్ డైవర్స్ కోర్టులో అప్లై చేస్తారో, ఫస్ట్ టైం అప్లై చేసిన తర్వాత రెండోసారి 6 నెలల తర్వాత వెళ్ళినప్పుడు ఆ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కోర్టు చెక్ చేస్తుంది. దాంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పుడు ఒకవేళ దాంట్లో రెండో సంతకం పెట్టేటప్పుడు 12 లక్షలు కనుక ఇవ్వాలని కనుక దాంట్లో రాసి ఉంటే ఆ 12 లక్షలు ఇస్తేనే ఆ కోర్టు మీరు సంతకం పెడితే ఆ డైవర్స్ వ్యాలిడ్ అవుతుంది. ఒకవేళ ఆ 12 లక్షలు ఇవ్వలేదు అనుకోండి, మీరు విత్డ్రా చేసుకుంటే మళ్ళీ పిటిషన్ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ పిటిషన్కి వాల్యూ ఉండదు. చివరి కాలర్తో మాట్లాడదాం అంటే రమేష్ గారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి. 6 months వాళ్ళు రిటర్న్ అమౌంట్ కట్టకపోతే మాకు కట్ అయిపోతుంది సార్. అవునండి, కట్ అయిపోతుంది, మీకు పిటిషన్ వెళ్ళిపోతుంది మీకు. అయితే ఇందాక చెప్తున్నారు ఏదైనా ఫాల్స్ ప్రామిసెస్ అంటే లేనివి చెప్పుకోవడం, విద్య కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇతరత్ర విషయాలు కావచ్చు, ఇలాంటి మోసం చేసి పెళ్లి చేసుకుంటే అలాంటి సందర్భంలో ఎవరు చెప్పినా కూడా, అమ్మాయి చెప్పినా అబ్బాయి చెప్పినా కూడా ఏంటి పరిస్థితి? దానికి ఏమైనా విడాకులే అయినా లేకపోతే ఇంకేమైనా చట్టంలో వెలుసుబాటు ఉంది మనకి. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్లో సంబంధాలు కుదరటం, ఇమీడియట్లీ పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ కొన్ని అబద్ధాలు చెప్పినట్టు తేలడం, లేకపోతే కొన్ని హెల్త్ పరంగా ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇవి బయటపడ్డప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి నివసించలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు దానికి విడాకులే కాకుండా మనం సెక్షన్ 12 అని ఉంటుంది, ఇది అన్యుల్మెంట్ ఆఫ్ మ్యారేజ్, అంటే ఒక మ్యారేజ్ని రద్దు చేయమని అడిగే అధికారం ఉంటుంది. ఓకే, అంటే మొత్తం మ్యారేజే రద్దు చేయబడుతుంది. దాంట్లో అసలు జరిగినట్టే కదా అన్నట్టు. అది విత్ ఇన్ ద 1 year లోపే అప్లై చేసుకోవాలి. మ్యారేజ్ అయిన డేట్ నుంచి విత్ ఇన్ ద 1 year లోపే అప్లై చేసుకోవాలి. టైం పీరియడ్ ఉంది దానికి. అది లేదంటే తెలిసిన దగ్గర నుంచి విత్ ఇన్ ద 1 year లోపు అప్లై చేసుకోవాలి. అట్లా కనుక అప్లై చేసుకుంటే సెక్షన్ దాంట్లో ఆరోగ్యపరంగా ఉంటుంది, మనకు ఫిజికల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెన్సీ అని ఉందనుకో, దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఏమైనా జబ్బులు ఉంటే దాంట్లో అప్లై చేసుకోవచ్చు. చీటింగ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. కోర్షియన్ బలవంత పెళ్లి ఉంటే కూడా దాని కింద అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అన్ని రకాల కింద మనం అప్లై చేసుకునే అవకాశం సెక్షన్ 12 ఇచ్చింది మనకు. ఇది చాలా మందికి తెలియదు. ఎనివే సార్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. మీ యొక్క వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి మా స్టూడియోకి వచ్చి విడాకులకు సంబంధించి చాలామందికి తెలియని విషయాల్ని చాలా విశదీకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. ఇది ఇవాల్టి లా అండ్ లైఫ్ కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.